तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, मैं मुतालबा करता हूं गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको नेशनल जानवर बनाओ। మొన్న జరిగినటువంటి బక్రీద్ పండుగలో గోవును వధించకూడదన్నట్టుగా ముస్లిం పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఎవ్వరూ కూడా గోవును కుర్బానీ చేయలేదు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఆ గోవు ప్లేస్లో బక్రీద్ పండుగలో గొర్రెలను కానీ మేకలు కానీ కుర్బానీ చేయాలి, కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి గోమాతగా భావించేటువంటి గోవును మాత్రం వధించడానికి వీలు లేదన్నట్టుగా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముస్లిం సంఘాలన్నీ కూడా. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన అంటే మొన్న బక్రీద్ పండగకు ముందే ఇటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా జరిగినటువంటి ఒక సంఘటన ముంబైలో థానే జిల్లాకు సంబంధించి అక్కడ పూనం క్లస్టర్ సొసైటీ అనే దాంట్లో అక్కడ నివసిస్తున్నటువంటి కొంతమంది ముస్లిమ్స్, ఈ ముస్లిం పెద్దలు ఏదైతే గోవును వధించకూడదని చెప్పి ఫత్వా జారీ చేశారో దాన్ని అనుసరించి వాళ్ళు పవిత్రంగా భావించేటువంటి బక్రీద్ పండుగలో కుర్బానీ చేయడానికి గాను కొన్ని గొర్రెలను తీసుకొచ్చి, అంటే 25 నుంచి 30-50 గొర్రెలను తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక షెడ్లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏదో విధంగా గొడవ పడాలనుకున్నారు, మరి ఏంటో తెలియదు. ఇది కెట్టనటువంటి కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, అలాగే బజరంగ దళ కార్యకర్తలు ఆ షెడ్పై పడి అక్కడ ఉన్నటువంటి ముస్లింలపై దాడి చేశారు. వీటిలన్నింటినీ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఈ వివాదాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా వచ్చి ఆ షెడ్ కూల్చేశారు. ఇరు వర్గాలకి కూడా కొంచెం గలాటా జరిగింది. అంటే ముస్లింలపై దాడి చేయటం, వీళ్ళ మీద తిరగబాటు చేయటం, ఈ గలాటా మధ్యలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వ హిందూ పరిషత్కి బజరంగ దళకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ముస్లింలు పూర్తిగా అపవిత్రంగా భావించేటువంటి పందిని తీసుకుని వచ్చి వాళ్ళ మీదకి తోలడానికి అక్కడ తీసుకుని వచ్చి పందిని తీసుకొచ్చి వాళ్ళ మీదకి విసరడానికి ప్రయత్నం చేస్తే అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు పాపం వాళ్ళ ఆ పందిని వాళ్ళ చేతిలో చిక్కించుకొని వాళ్ళెవరికీ దొరకకుండా చాలా అప్రయత్నంగానే చాలా అక్కడి నుంచి దాన్ని బయటికి తోలివేయటం జరిగింది. అంటే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఓ పక్కన గోవును పవిత్ర జంతువుగా భావిస్తున్నాం కాబట్టి ఇకపై మేము గోవధ చేయము, బీఫ్ తినమని చెప్పేసి ప్రకటించారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా. ఎన్నడూ లేనట్టుగా ఈ బక్రీద్కి ఎవ్వరూ కూడా గోవును కుర్బానీ చేయలేదు, గోవును కానీ ఎద్దును కానీ దేన్ని కుర్బానీ చేయలేదు. అంత చక్కగా ఈరోజు మత సామరస్యాన్ని పాటిస్తూ వాళ్ళు బక్రీద్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇటువంటి సంఘటనలు, ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటన. అంటే అన్ని చోట్ల చట్టాలు ఒకేలాగా వర్తించవా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే 14 సంవత్సరాల తర్వాత గోవుని కానీ ఎద్దుని కానీ వధించేయచ్చు అన్నటువంటి చట్టం బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టం. అంటే 14 సంవత్సరాల లోపు అయితే వధించకూడదు, 14 సంవత్సరాల తర్వాత వధించి వేయచ్చు. అంటే పవిత్రంగా గోమాత అని పిలిచేటువంటి గోవుని, అంటే అది పనికిరాని తర్వాత 14 సంవత్సరాల తర్వాత అది పనికిరాదు కాబట్టి కసాయి వాడికి ఇచ్చేయచ్చు అన్నట్టుగా చెప్పే చట్టం కూడా ఇది కరెక్టేనా? అంటే 1950 ఎనిమల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అక్కడ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో లేదా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఎవరు కూడా మొన్న బక్రీద్లో ఎవరు కూడా గోవులను కొనుగోలు చేయలేదు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ బక్రీద్ పండుగ రోజున ముస్లిమ్స్ కొనుగోలు చేస్తారు కదా అని చెప్పి వాళ్ళ ఆవుల్ని గోవులు మొత్తం అన్నిటిని కూడా సంతకి తీసుకొచ్చి ఎవరో కొనలేదు. కొనకపోవడంతో వాళ్ళు బీజేపీ ప్రభుత్వంపై రివర్స్ అయ్యారు. హిందూ సోదరులే, మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ వల్ల మాకు ఇక్కడ జీవనోపాధి లేకుండా పోయింది, వీటిని నమ్మి వీటిని పోషించుకుని వీటిని అమ్ముకుని మేము జీవనోపాధి చేసుకునే వాళ్ళందరూ ఈరోజు అన్యాయం అయిపోయామంటూ వాళ్ళు రోడ్లెక్కి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలా ఉందంటే గోవధ నిషేధించాలి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి ప్రధానంగా ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి భారతదేశంలో పవిత్రంగా భావించేటువంటి బీజేపీ ప్రభుత్వమే కదా అందరూ కూడా హిందూ సోదరులు అందరూ కూడా మేము కూడా గోవధ నిషేధించాలి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవు అమ్మ వంటిదని చదువుకున్నాం. కానీ 14 సంవత్సరాల వరకు ఒక చట్టం, 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక చట్టం అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ మాట నేను చెప్తే లేదు, మొన్న వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మహిళా మంత్రి ఆఫ్టర్ 14 ఇయర్స్ దాన్ని కట్ చేయొచ్చు అన్నట్టుగా, దాన్ని వధించవచ్చు అన్నట్టుగా ఆవిడ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రధానంగా గోవధ నిషేధించినటువంటి రాష్ట్రాలు ఏదైనా చూస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, అలాగే కొన్ని రాష్ట్రాలు జార్ఖండ్, రాజస్థాన్, ఇటువంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఇటువంటి రాష్ట్రాల్లో గోవధ నిషేధం ఉంది. గోవధ నిషేధం లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి భారతదేశంలో. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా చట్టం ముందుకు వెళుతుందా?
ఈ రాష్ట్రాల్లో గోవధ ఉంటే అంటే ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ లేకపోతే తెలంగాణ ఏపీ రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాల్లో గోవధ ఉంటే గోవధ లేని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. అవి ఏంటంటే కేరళ, మిజోరం, అస్సాం, మేఘాలయ, తర్వాత నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఇటువంటి రాష్ట్రాల్లో, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో గోవధ నిషేధం లేదు, గోవును వధించవచ్చు. అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కేరళ, మిజోరాం రాష్ట్రాల్లో అయితే ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలో లేదు, మిగిలిన రాష్ట్రాల్లో అలయన్స్గా కూడా ఉంది కదా బీజేపీ. మరి అటువంటప్పుడు అక్కడ గోవధ నిషేధం ఎందుకు లేదు, అక్కడ చట్టం ఎందుకు వర్తించట్లేదు, అక్కడ ఎందుకు గోవుని వధించవచ్చు అని చెప్తున్నారు? అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా. ఇక్కడ ప్రధానంగా ముస్లిం సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు హిందూ సంఘాల కంటే ముస్లిం సంఘాలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐయుఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ బషీర్ అహ్మద్ అనే ఆయన మన 2025లో హైకోర్టులో పిల్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పిల్ వేశాడు. ఎందుకంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించకపోతే కనీసం రాష్ట్ర జంతువుగానే ప్రకటించాలని చెప్పి దాన్ని కోర్టు కొట్టివేసింది. గతంలో సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి పిల్స్ పడ్డాయి, అప్పుడు కూడా కోర్టులు సరిగ్గా స్పందించలేదు. అంటే ఎందువల్ల ఈ అంశంలో అంటే మత స్వేచ్ఛకు సంబంధించి, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి గోవును పవిత్రంగా భావిస్తూ మనోభావాలు కట్టుబడినటువంటి హిందూ సామాజిక వర్గ సోదరుల యొక్క అభిమతాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు గౌరవించట్లేదు? ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కూడా ప్రత్యేకించి బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది, బ్రెజిల్తో పోటీ పడుతున్నట్టుగా బషీర్ అహ్మద్ గారు చెప్పారు. ఆయన కేంద్రం యొక్క గణాంకాలు చూపిస్తూ మరీ చెప్పారు. మరి అటువంటి పరిస్థితులు ఇక్కడ ప్రముఖంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న సంస్థలు చూస్తే అవన్నీ కూడా ముస్లిం కంపెనీల పేర్లతో ఉన్నా సరే, ఇతర ముస్లిం కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి బీఫ్ కంపెనీలు, కానీ వాటిని ప్రధానంగా నడిపిస్తున్నటువంటి కార్పొరేట్ అధినేతలుగా హిందువులు ఉన్నారు. చాలా వాటికి 1-2 ముస్లిమ్స్ ఉంటే, వీటన్నిటి నేపథ్యంలో దీనికి పూర్తిగా ఎవరు బాధ్యత వహిస్తున్నారు? రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు చాలా చూస్తే అవన్నీ కూడా కార్పొరేట్ సంఘాలకు సంబంధించి హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, హిందూ మతానికి సంబంధించినటువంటి వారు వాటికి అధినేతలుగా ఉన్నారు. అంటే కార్పొరేట్ సంస్థలకు ఒక చట్టం, చిన్న దుకాణాలకు ఒక చట్టం వర్తిస్తుందా? ఎందువల్ల గోవుని ఈరోజు జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సంఘాలు కానీ ఇతరులు కానీ చాలామంది డిమాండ్ చేస్తుంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దానికి తోడు వాళ్ళు మొత్తం ముస్లిం కంట్రీస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచే బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది అనే ఆధారాలతో పాటు చాలా మీడియా ఛానల్స్ చాలామంది పేర్లతో పాటు బయట పెడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు గోవును కుర్బానీ చేయకూడదు అనుకుంటూ వాళ్ళు నిర్ణయం తీసుకుని అక్కడ ముంబైలో గొర్రెలను పెట్టుకుంటే దాన్ని కూడా అడ్డుకుని వాళ్ళ మీద దాడి చేయటం, లేదంటే పందులు తీసుకెళ్ళి వాళ్ళు ఉన్న ఏరియాలోకి వదలటం, ఇవన్నీ మత ఉద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనులు కదా. వీటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రముఖంగా ముస్లిమ్స్ డిమాండ్ చేస్తున్నట్లే కాదు, యావత్ భారతదేశం డిమాండ్ చేస్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ భారతదేశంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఈ డిమాండ్ అయితే పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం వెనక ఏమన్నా ఆంతర్యం ఏమన్నా ఉందా, లేకపోతే ఏం జరగబోతుందన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఏం జరగబోతుందో వేచి చూద్దాం.